అప్డేట్స్ చూద్దాం. ఏపీలో స్మార్ట్ మీటర్ల వివాదం రాజుకుంటుందా? దానిపై జనంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది? విపక్షాలు ఏమంటున్నాయి? దానికి ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏంటి? ఏపీలో స్మార్ట్ మీటర్ల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కమర్షియల్ విభాగంలో పెరిగిన విద్యుత్ బిల్లులతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. త్వరలో గృహ వినియోగదారులకు కూడా స్మార్ట్ బిల్లుల మోత తప్పదని ప్రచారం జరుగుతోంది. దీంతో దీనిపై కాంగ్రెస్, వామపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును జనం తిరస్కరించాలని పిలుపునిచ్చాయి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. అదానీ సంస్థతో విద్యుత్ ఒప్పందాన్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలన్నది పార్టీల మాట. ఇక ఎన్నికల్లో ఇచ్చిన విద్యుత్ హామీలను వెంటనే నెరవేర్చాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని గళమెత్తాయి. మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ కమర్షియల్ కాంప్లెక్స్ అన్నిటికీ కూడా స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. అలాగే ఇంటింటికి స్మార్ట్ మీటర్ అని చెప్పి ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని 2023 సెప్టెంబర్లో మన జగన్ గారు ఆదాని దగ్గర 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని 25 సంవత్సరాలకి ఈ అగ్రిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలకి 1,60,000 కోట్ల రూపాయలు భారం పడే పరిస్థితి ఉంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళంతా కూడా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, ఎవరైనా స్మార్ట్ మీటర్ తీసుకొస్తే బద్దలు కొట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈవేళ అదే లోకేష్, చంద్రబాబు త్వరగా స్మార్ట్ మీటర్లు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకోవడం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడతారు. మరోవైపు ఏపీలో స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతోంది. వినియోగదారుల అపోహలు తొలగించిన తర్వాతే స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తామని మంత్రి గొట్టిపాటి చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో రాజమండ్రిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కమర్షియల్ విభాగంలో స్మార్ట్ మీటర్లు అమరుస్తున్నామని, కావాలనే కొందరు లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు ఆయన. పబ్లిక్ సైడ్ కూడా మేము వాళ్ళ అన్నదాన్ని ఏది కూడా తీసి కొట్టేయదలుచుకోవాలి. వాళ్ళు నిజంగా రియల్గా కంప్లైంట్ వచ్చి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని కూడా ప్రభుత్వం తీసుకుని పరిశీలిస్తాం. నిజంగా కనుక వాళ్ళు అన్నట్టు కనుక అపోహ కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అది మా ప్రభుత్వం, మా డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుని దాన్ని సరిచేసే బాధ్యత మాది. ప్రస్తుతం జనంలో సాగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం అపోహలు తొలగించాల్సిన అవసరం కనిపిస్తోంది.